108 టీవీ మిత్రులకు మా శ్రేయోభిలాషులకు శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు శుభాకాంక్షలు. ఇవాళ అది కూడా సార్ రివ్యూ చేయడం జరిగింది. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. నిజంగా 4 రాజకీయ హత్యలే జరిగినాయి. 4 రాజకీయ హత్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు. సఫరాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అన్ని అబద్ధాలు బూటక ప్రచారాలు చేస్తున్నారు. వాటిని జాగ్రత్తగా ఖండించడమే కాకుండా ఇవాళ హోంమంత్రి గారికి అందరు ఎంపీలకి లేకపోతే మంత్రివర్గం అందరికీ కూడా సరిగ్గా రివ్యూ చేసి దానిని ఏ విధంగా అబద్ధాన్ని తిప్పికొట్టాలో అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలో వారు వివరించడం జరిగింది. నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఇటువంటి దాడుల సంస్కృతి ఉందంటే ముఖ్యంగా గంజాయి మాదక ద్రవ్యాలు అంతేకాకుండా చీప్ లిక్కర్ వల్లే వస్తుందని ఇవాళ సమావేశం అభిప్రాయపడింది. అటువంటి అరికట్టి ఒకటే చెప్పారు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలైన ఎవరిని కూడా శాంతి భద్రతలో విపేక్షిస్తాం, ఎవరు కూడా ఇటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు, మనం అందరికీ ఆదర్శంగా ఉండాలి అని వారు ఉద్బోధించడం జరిగింది. కాబట్టి తప్పకుండా మేమందరం కూడా అటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ లేం. ఏదో క్షణికావేశంలో నిన్న కూడా మనం చూస్తే ఇద్దరు వైసీపీ నాయకుల మధ్య ఘర్షణని తెలుగుదేశం వారు చేసిన ఘర్షణగా చిత్రీకరించారు. ఇటువంటి అబద్ధ ప్రచారాలన్నీ మేము ఢిల్లీలో తిప్పికొడతాం. అందుకే చెప్పేది అన్నీ కూడా అబద్ధ ప్రచారం. ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా నిజం చెప్పి ఎరగని ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రపతి పాలన తేవాలని వారు అనుకునేటట్టయితే దాంట్లో ఎక్కువ దాడులు చేసింది కూడా వైకాపా వాళ్ళే. కాబట్టి ముందు వాళ్ళని అరెస్టు, ఎవరు ఎటువంటి శిక్ష చేసినా రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉంది. ఎవరిని దోషులను విడిచిపెట్టదు. మీ దగ్గర నిజంగా 65 మంది హత్యలు జరిగినాయని మీ దగ్గర డేటా ఉంటే బయట పెట్టండి, శిక్షిస్తాం. మీ దగ్గర డేటా లేకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వారు వాళ్ళ సమావేశంలో వివరించడం జరిగింది. మేము కూడా అదే ఛాలెంజ్ చేస్తున్నాం. తప్పకుండా ఏం జరిగినాయో ఇన్సిడెంట్లు చూపించండి, సాక్ష్యాలు చెప్పండి. అంతేగాని గ్లోబల్స్ ప్రచారం చేసి ఇటువంటి అబద్ధపు బూటకపు కబుర్లు మరొకసారి చెప్పొద్దని గట్టిగా మేము ఖండిస్తున్నాం. ఏదైనా ఉంటే మా హోంమంత్రి వారు కూడా క్లియర్గా ముఖ్యమంత్రి వారు చెప్పారు, ఏదున్నా ఎటువంటి వారినైనా శిక్షించాలి. ఎక్కడా కూడా మేము 4 మాత్రమే కనపడ్డారు కాబట్టి ఈ 4 కూడా దాంట్లో తెలుగుదేశం సానుభూతి పరులు కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి వారినైనా శిక్షించమని కోరటం జరిగింది. నాకు ముఖ్యంగా హోంశాఖ, అంతేకాకుండా విమానాశ్రయ శాఖ మరియు రక్షణ శాఖ నాకు అప్పగించడం జరిగింది. వాటిని మొత్తం ఫాలోఅప్ మేము చేస్తాం. అంతేకాకుండా రాష్ట్ర విభజన సమయంలో ఎదురైన సమస్యలు అప్పటి నుంచి మనకు అలాట్ కావాల్సిన అన్ని నిధులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV.